ఉన్నావు తేజ? హాయ్ మహేష్. హాయ్, ఎలా ఉన్నావు? యాహ్! ఫైన్. ఇంటర్ ఎక్కడ? ఇంటర్ నాది కరీంనగర్‌లో అల్ఫాస్ జూనియర్ కాలేజ్. 2017. యెస్. ఓకే. మీ ఇంటర్ మార్క్స్ ఎంత? ఇంటర్‌లో 988 వచ్చాయి. 988 ప్రిపేర్ అయ్యారు. 988 కదా? ఇంటర్ ఆబ్వియస్లీ బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి అప్పట్లో ఇంపార్టెంట్ క్వెషన్స్ అని, ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పేసి ఉండేవి. అందులో నుండి పర్ఫెక్ట్ అంటే కొన్ని క్వెషన్స్ కంపల్సరీ వచ్చేవి. అప్పుడు ఇంటర్ అనేది డైరెక్ట్ క్వెషన్స్ వచ్చేవి. టెక్స్ట్ బుక్ ఏ క్వెషన్ ఉంటుందో లైక్ ఆ క్వెషనే వచ్చేది. అలా డైరెక్ట్ గన్ షాట్ క్వెషన్స్ వచ్చేటివి కాబట్టి ప్లస్ అలా ఇంకా తర్వాత ఇంటర్ మ్యాథ్స్‌లో ఫార్ములాస్‌కి బాక్స్ కొట్టేవాళ్ళం. జస్ట్ లైక్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫార్ములాస్ వాడితే అన్ని ఫార్ములాస్ అనేవి రైట్ సైడ్ రాసి, రైట్ సైడ్‌కి బ్లాక్ పెన్‌తోనో లేదా పెన్సిల్‌తోనో బాక్స్ కొట్టి లైక్ ఇంకా టైమ్ ఉంటే లాస్ట్‌కి దానికి అవి కూడా ఏసేటోళ్ళం. డ్రాయింగ్స్ ఏసేటోళ్ళం ఆ బాక్సెస్‌కి. కనెక్షన్ అంటావా? యాహ్! సో, అలా ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్‌ఫాక్ట్ ఇంటర్ ఇంగ్లీష్‌లో ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇన్‌ఫాక్ట్ బొమ్మలు కూడా గీసేవాళ్ళం ఇంగ్లీష్‌లో టైమ్ ఉంటే లాస్ట్‌కి. ప్లస్ మా ఇంగ్లీష్‌లో సార్ ఎలా ప్లాన్ చేసారంటే ఒక్కొక్క ఆన్సర్ ఎన్ని లైన్స్ రావాలని కూడా ఫుల్ అంటే మనకు ఓన్లీ ఇంటర్‌లో లిమిటెడ్ బుక్‌లెట్ పేపర్స్ ఇస్తుండే కాబట్టి ఒక్క ఆన్సర్ ఎన్ని లైన్స్‌లో రాయాలని కూడా లైక్ అన్ని కాలిక్యులేట్ చేసి చెప్పేవాడు. మేము ఆబ్వియస్‌లీ అదే ఫాలో అయ్యాం. నాకు తెలిసి 16 పేజెస్ బుక్‌లెట్ ఏమో లైక్ 16 పేజెస్ ఫుల్‌గా ఫిల్ చేసి వచ్చేవాళ్ళం మేము. 16 ఆర్ 8 అంత గుర్తులేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక్క లైన్ కూడా ఉండకుండా అన్ని ఫిల్ చేసి వచ్చేవాళ్ళం ఇంగ్లీష్‌లో. ఓకే. దెన్ మిగతా సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? లైక్ సైన్స్, మ్యాథ్స్? ఫిజిక్స్‌ను, కెమిస్ట్రీ వచ్చేసి సేమ్ అన్నిటికి కూడా ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ కాబట్టి డయాగ్రామ్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఆబ్వియస్‌లీ పెన్సిల్‌తోనే వేయడం, నీట్‌గా డయాగ్రామ్ లేబులింగ్ అన్ని చేయడం, పాయింట్స్ అన్నీ కరెక్ట్‌గా రాయడం. లైక్ వీలైనంత వరకి పెద్ద ఆన్సర్ ఎలాబొరేట్‌గా రాయడానికి ట్రై చేసేవాళ్ళం. ఇందాక చెప్పాను కదా! మీకు రాని క్వెషన్ ఉంటే దానికి రిలేటెడ్‌గా ఒక్కొక్కసారి మీకు ఒక షార్ట్ ఆన్సర్‌కి 2 ఆన్సర్‌లు మేబీ ఇది అయ్యుండొచ్చు, అది అయ్యుండొచ్చని లైక్ ఉంటది ఒక థాట్ ఉంటది. ఫస్ట్ మీరు ఏదైతే సపోజ్ ఇన్‌ఫాక్ట్ 2 ఆన్సర్స్ ఉన్నాయనుకోండి. 2 ఆన్సర్స్‌లో ఫస్ట్ ఆన్సర్ మేబీ 70% ప్రాబబిలిటీ ఉందనుకోని ఫస్ట్ ఆన్సర్ రాయండి. నెక్స్ట్‌లో సేమ్ మళ్ళీ అదే నంబర్ ఏసి లాస్ట్‌లో రాయండి ఆన్సర్. ఇన్‌ఫాక్ట్ లైక్ మీ లక్ ఉంటే అక్కడ కాకుండా ఇక్కడ ఎక్కువ మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. అది ఆబ్వియస్‌లీ రాలే కాబట్టి ఇది ఇక్కడ రాసిండు కదా! దీనికి మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. అలా చేశాను నేను ఇంటర్‌లో. ఇన్‌ఫాక్ట్ నాకు ఫిజిక్స్‌లో ఒక క్వెషన్ నాకు తెలిసి ఒక మార్క్ అలానే వచ్చింది. ఫిజిక్స్ అప్పుడు ఒక క్వెషన్ చాలా డిఫరెంట్ వచ్చింది 2 మార్క్స్ క్వెషన్. లైక్ నేను 3 ఆన్సర్స్ రాసాను దానికి. ఒక్కొక్కడ 3 ఆన్సర్స్ రాసాను ఫిజిక్స్‌లో. ఇట్ వాస్ టోటల్ ఐ గాట్ 60 ఔట్ ఆఫ్ 60 ఇన్ ఫిజిక్స్. ఒక ఆన్సర్ రాకపోతే 2 మార్క్స్ క్వెషన్‌కి దాన్ని 2, 3 ప్లేసెస్‌లో రాయండి. అంతే కదా? యాహ్! అంటే ఓకే. ఒకే ఆన్సర్‌కి డిఫరెంట్ లైక్ ఆన్సర్స్ రాయొచ్చు 2, 3 ప్లేసెస్. డిఫరెంట్ ఆన్సర్స్ యాహ్! డిఫరెంట్ అంటే లైక్ మీకు అప్పుడప్పుడు కన్‌ఫ్యూజన్ ఉంటుంది. దీనికి ఇదా ఆన్సర్ ఇదా అని. అప్పుడు మీరు 2 ఆన్సర్ రాయండి. మీ లక్ ఉంటే లైక్ ఓకే. ఇన్విజిలేటర్ మంచోడైతే మీకు మార్క్స్ పడతాయి. లేదంటే గాడ్ నోస్. ఒక చోట ఒక ఆన్సర్, ఇంకో చోట ఇంకో ఆన్సర్. యాహ్! బీటెక్‌లో కూడా అలాగే రాసారా? బీటెక్ యాహ్! ఆల్మోస్ట్ అంటే లైక్ ఆన్సర్ వస్తే మాక్సిమం రాసేవాడిని. లేదంటే అలానే చేసేవాడిని. దెన్ రైటింగ్ ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? రైటింగ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటుందా యెస్. ఎవాల్యుయేషన్‌లో? ఇంటర్‌లో అయితే రైటింగ్ ఉంటుంది. బీటెక్‌లో చెప్పలేం. కాకపోతే మీకు రైటింగ్ ఉంటుందని చెప్పొచ్చు. లైక్ 50% అని చెప్పొచ్చు. కంటెంట్ ఉండాలి. ఆబ్వియస్‌లీ రైటింగ్ కూడా ఉండాలి. రాసింది ఇన్విజిలేటర్ ఇంగ్లీష్ లైక్ కరెక్షన్ చేసేవాడికి అర్థం కాకుంటే దేర్ ఈస్ నో యూజ్ రైట్. రైటింగ్ కూడా ఇంపాక్ట్ ఉందంటారు. పెన్సిల్‌తోనే డ్రాయింగ్స్ చేయాలి, లేబెలింగ్ మంచిగా చేయాలి. దెన్ యెస్. హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్స్, లైన్స్ కొట్టడం, మార్జిన్స్ అలా మార్జిన్స్ అంటే నేను మార్జిన్స్ యూజ్ చేయలేదు. మార్జిన్స్ కొట్టలేదు. కాకపోతే సైడ్ హెడ్డింగ్స్ మాత్రం కంపల్సరీ విత్ బ్లాక్ ఇంక్‌తోనే చేసేవాడిని. వీలైనంత వరకి సైడ్ హెడ్డింగ్స్ కంపల్సరీ ఎన్ని లైక్ ఒక క్వెషన్‌లో మల్టిపుల్ పార్ట్స్ ఉంటే మల్టిపుల్ పార్ట్స్‌కి సైడ్ హెడ్డింగ్ కంపల్సరీ పెట్టాలి. పాయింట్స్ మీరు పారాగ్రాఫ్ రాసే బదులు పాయింట్స్ లాగా రాయండి. ఈజీగా ఉంటుంది.